Hello people, welcome to our channel. Hey Siri, ఎలా ఉన్నారు? I'm super excited for my fantastic day 1 at Melbourne. నిన్న ఎగ్జాస్టింగ్ జర్నీ తర్వాత ఇవాళ మార్నింగ్ లేచి లోకల్ క్యాఫేకి వచ్చాము ఒక మంచి బ్రంచ్ చేసేయడానికి. ఇట్స్ ఆల్రెడీ లేట్ 11 అయిపోయింది. ఈ క్యాఫేలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ బాంబే టోస్టీస్. ఇంతమంది ఇండియన్స్ ఉంటే ఇలా వీళ్ళు ఇండియన్ డిషెస్ యాడ్ చేసుకుంటున్నారు వీళ్ళ మెన్యూకి. టేస్ట్ కూడా చాలా ఇండియనైజ్డ్గానే ఉంది శాండ్విచ్. అండ్ దే ఆల్సో హ్యాడ్ సంథింగ్ కాల్డ్ బావ్ చికెన్ స్లైడర్స్. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఫుల్గా తినేసి మంచి కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఒక 2.5 hours రైడ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చక్కగా చెట్టుల మధ్యలో నుంచి చాలా పొలాలు, ఫార్మ్స్ అన్నీ చూస్తూ వెళ్ళాము. బ్రాక్లీ పొలాలు చాలా కనిపించాయి మాకు ఇక్కడ, ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ క్రాప్స్. ఇంకా కోళ్ళ ఫామ్లు, ఆవులు, షీప్స్ ఇవన్నీ చాలా కనిపించాయి. రీజనల్ ఏరియా నుంచి డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి. 12 apostles అంటే ఏంటో తెలుసా మీకు? లైమ్ స్టోన్ స్టాక్స్. ఇవన్నీ ఒక బీచ్లో ఫామ్ అయినాయి అన్నమాట. పోర్ట్ క్యాంబెల్ అనే నేషనల్ పార్క్లో అక్కడ బీచ్ షోర్ మీద పక్కనున్న కొండ నుంచి విడిపోయి ఈ 12 స్టాక్స్ న్యాచురల్గా ఫామ్ అయినాయి కాబట్టి అదొక అట్రాక్షన్. విక్టోరియా అనే స్టేట్లో అదొక ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్ టూరిస్టులకి. మెల్బర్న్ ఉన్న స్టేట్ విక్టోరియా అన్నమాట. ఇవి చూడడానికి ఇవి అంటే ఇదేంటో తెలుసా? మన భాషలో శుద్ధ ముద్దలు ఉంటాయి కదా, మనకి ఊర్లలో బీచెస్ దగ్గర శుద్ధ ముద్దలు ఉంటాయి, శుద్ధ కొండలు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ దట్ అన్నమాట. ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ కూడా ఉన్నాయి, విచ్ ఇస్ $250 ఆ శుద్ధ ముద్దల్ని చూడడానికి. అక్కడి నుంచి వి వెంట్ అలాంగ్ గ్రేట్ ఓషన్ రోడ్ డ్రైవ్. అది ఒక కోస్టల్ డ్రైవ్ అనమాట, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్టల్ డ్రైవ్స్. అది కూడా మళ్ళీ ఇంకొక 2.5 hours అలాంగ్ ద కోస్ట్ డ్రైవ్ చేస్తున్నంతసేపు మనకి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది, బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మీకు ఒక డ్రోన్ షాట్ కనిపించింది కదా, సో దట్ విల్ బీ ద వ్యూ అలాంగ్ ద వే. చాలా ఎంజాయ్ చేసాం ఆ డ్రైవ్ కూడా. కానీ మేము వెళ్తుండగానే చీకటి పడిపోయింది. దట్ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటింగ్, బట్ నెవర్దలెస్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ దారిలో అపోలో బే అనే బీచ్ దగ్గర ఆగాము సన్సెట్ అవుతున్న టైంలో. ఆఫ్టర్ అ లాంగ్ డే బీచ్లో కూర్చొని అలా చాలా రిలాక్స్ అయ్యాము. నాకైతే పర్సనలీ బీచెస్ అంటే చాలా ఇష్టం. సన్సెట్ చూస్తూ బీచ్ ఎంజాయ్ చేస్తూ ఐ హ్యాడ్ మై బర్గర్. మా ఆయనేమో ఈ వీడియో తీయడానికి డ్రోన్స్తో స్టంట్లు చేస్తూ నేను ఏదో భయపడతానని ఏదో ట్రై చేశాను. బట్ ఐ వాజ్ చిల్లింగ్. అండ్ సన్సెట్ అవుతున్న టైంలో ఆ గోల్డెన్ హ్యూలో బీచ్, సిటీ వ్యూ చాలా బాగుండింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారా? గోల్డెన్ హ్యూ, సన్సెట్స్ అండ్ సన్ రైజెస్ అండ్ ద బీచ్, అమేజింగ్. నాకు బీచెస్ అంటే ఇష్టము. మీకేమి ఇష్టం? ఆర్ యు అ మౌంటైన్ పర్సన్ ఆర్ అ బీచ్ పర్సన్? ప్లీజ్ లెట్ మీ know in the comments down below. Thank you so much for watching. Please like, share and subscribe to our channel. Hey Siri.